చెల్లి ఎప్పటి నుంచో బిచ్చి తీసుకెళ్ళమంటున్నావుగా అంతలోకి వెళ్ళి కారు ఎక్కువ నేను ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగేసి వస్తా. సరే అన్నయ్య, అంతలోకి వెళ్ళి నీ కారు ఎక్కుతా గానీ నువ్వు వాటర్ తాగి తొందరగా వచ్చేసేయ్. ఏం చేస్తున్నావు చెల్లి? నువ్వే కదా అన్నయ్య కారు ఎక్కువంది, అందుకని చెప్పేసి కారు ఎక్కి కూర్చున్నా. చెల్లి చెల్లి పక్కింటి వాళ్ళకి నువ్వు వండిన కూర వేసి ఇచ్చావా? అవునన్నయ్య, కూర వేసి ఇచ్చా. బాగుందని పొగుడుతున్నారా ఏంటి? ఇంకొంచెం కూర తీసుకురమ్మన్నారా? చెప్పు, ఇంట్లో ఉంది కూర, వేసిస్తా. చెల్లి నీ కూర మీద అంత నమ్మకం పెట్టుకోక చెల్లి. ఆ కూర తిన్న వాళ్ళంతా హాస్పిటల్ పాలయ్యారంట. వాళ్ళ చుట్టాలందరూ నిన్ను కొడుతున్నారు చెల్లి, తొందరగా పారిపో. ఆ కూర తిన్న వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారా? వాళ్ళ చుట్టాలందరూ నన్ను తంతానికి వస్తున్నారా? సరే అన్నయ్య, నేను పారిపోతున్నా. నీతోటి వాళ్ళందరూ పప్పు పెట్టారు, నువ్వు ఎప్పుడు పెడతావురా పప్పు అన్నమా? మమ్మ నీ పోటీ వాళ్ళందరూ ఎప్పుడో పైకి పోయారుగా, నువ్వెప్పుడు పోతున్నా? చెల్లి చెల్లి తొందరగా ఇంటికి వెళ్ళి దాక్కో చెల్లి. ఏమైందన్నయ్య, ఇంటికి వెళ్ళి దాక్కోమంటున్నావు నన్ను? చెల్లి పందులు పట్టుకెళ్ళి వాళ్ళు వస్తున్నారు చెల్లి, నేను చూసి పందాన్ని పట్టుకుపోతానేమో, తొందరగా ఇంట్లోకి వెళ్ళి దాక్కో. నన్నే పంది అంటావా? నేను పంది అయితే పందాలు అన్నయ్య కూడా పందే అవుతాడు కదా అన్నయ్య. పద, ఇద్దరం వెళ్ళి దాక్కుందాం. తాతయ్య, నీ నమ్మమ్మ తొందరగా రామంటుంది తాతయ్య. తిక్కల కొట్టం, మీ అమ్మమ్మ ఎప్పుడో చనిపోయింది కదమ్మా, నన్ను ఎందుకు రమ్మనిద్ది? తాతయ్య, నేను అమ్మమ్మ కళ్ళకి వచ్చి నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, మీ తాతయ్యని కూడా పంపు అని నాకు చెప్పింది తాతయ్య. నువ్వు తొందరగా వెళ్ళు అమ్మమ్మ దగ్గరికి. కళ్ళకు వచ్చి నేను రమ్మంటా, బతికినంతకాలం ఏది ఇచ్చుకుందండి, ఇప్పుడు చనిపోయి కూడా నేను రమ్మంటుందా? ఆడకెళ్తే ఆడ కూడా ఏది ఇచ్చింది, నేను ఇప్పుడు వెళ్ళను. అన్నయ్య అన్నయ్య, దోసేసాను అన్నయ్య. ఏం దోసేసావు చెల్లి? ఆనియన్ దోసేసావా, ఎగ్ దోసేసావా? అన్నయ్య కాదన్నయ్య, దోసేసాను అన్నయ్య. ఏ దోశ అయినా పర్లేదు చెల్లి, తీసుకురాపో తింటా. అన్నయ్య దోసేసాను అన్నయ్య. ఇందాక నుంచి దోసేసా అంటావు, తింటాక తీసుకురామంటే ఒక్క దోశ కూడా తీసుకురాలేదు, అసలు ఏం దోసేసావు? అన్నయ్య, నువ్వు అనుకుంటున్నట్టు ఆ దోశ కాదన్నయ్య. మా ఫ్రెండ్ నేను డాబా మీద ఆడుకుంటుంటే మా ఫ్రెండ్ నన్ను తిట్టిందన్నయ్య. నా కోపం వచ్చి మా ఫ్రెండ్ని పైనుంచి దోసేసాను అన్నయ్య. ఏం చెల్లి పిచ్చిదాన్ని వెళ్ళి డబ్బాలన్నీ ఏరుకుంటున్నావు, ఏం చేద్దామని ఆ డబ్బాలో? అన్నయ్య, కేజీ ప్లాస్టిక్ 50 రూపాయలు అంటారయ్యా, పానీపూరి తింటాను కన్నా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఏరుకుంటున్నా. ఛీ, పానీపూరి కోసం డబ్బాలు ఏరుకుంటున్నావు చెల్లి, మరీ ఎంత చీప్ గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు చెల్లి. అన్నయ్య, నీ తెలియదులే అన్నయ్య, నిన్న డబ్బాలు ఏరు అమ్మితే నాకు 2 ఏళ్ళు వచ్చినాయి అన్నయ్య. 2 ఏళ్ళు వచ్చినాయా? ఏం చెల్లి మెడ పట్టుకుని కూర్చున్నా, ఆ మెడకి ఏమైంది? అన్నయ్య, రాత్రి నిద్రలో మెడ పట్టింది అన్నయ్య, కొంచెం కూడా మెడ తిప్పనట్లేదు అన్నయ్య, బాగా నొప్పిగా ఉంది అన్నయ్య. అవునా చెల్లి, కొంచెం కూడా మెడ తిప్పనట్లేదా? మీ ఫ్రెండ్ అనుకుంటా చెల్లి, పెద్ద బంగారం హారం వేసుకుని ఇటుకొండకు నడుచుకుంటూ వెళ్తాం చెల్లి. ఎవరన్నయ్య పెద్ద బంగారం హారం వేసుకెళ్ళిందా? ఇటు వెళ్ళిందా? ఇంతకీ మా ఫ్రెండేనా? ఊరకనే చెప్పాను చెల్లి, బంగారం హారం అనగానే మెడ తగ్గిపోయినట్టుంది. అన్నయ్య, ఈ రోజు చాలా మంచి రోజు అంటన్నయ్య. ఈ రోజు నా రాశిఫలం వాళ్ళు ఎవరికన్నా వాళ్ళ చేతులతో వండి పెడితే వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారంట అన్నయ్య. ఎవరికో ఎందుకు, నీకే వండి పెడతారా? ఇంకా నువ్వు వండి పెట్టిన తర్వాత 100 ఏళ్ళు బతకడం ఏడుండి చెల్లి, అది తిన్నాక పోతానుగా. నా వంటగా పేరు పెడతావా? అయినా నా వంట తినే అదృష్టం నీకు లేదులే, నీ కాకపోతే నాయనమ్మకు పెడతాను ఈ రోజు. అయితే ఈ రోజుతో నాన్న పని అయిపోయిందిగా, చివరిసారికి వెళ్ళి పలకరిచ్చేస్తాను చెల్లి. చెల్లి గొడుగుందిగా చెల్లి, ఎందుకు వాళ్ళ తడుచుకుంటా వస్తున్నా? అన్నయ్య, కొత్త గొడుగు కదన్నయ్య, వాళ్ళ ఏడ తడిచిపోతుంది అని చెప్పేసి సేఫ్ గా జాగ్రత్తగా తీసుకొచ్చాను అన్నయ్య. ఏంటి వాళ్ళ గొడుగు ఎక్కడ తడిచిపోయిందని చెప్పి నువ్వు తడుచుకుంటూ వచ్చి గొడుగును దాచిపెట్టుకుని వచ్చావా? అందుకనే చెల్లి నేను తిక్కలు కొట్టమంటుంది. ఆ పక్క బజార్లో 3వ ఇల్లు, ఈ టాస్క్ కానీ కంప్లీట్ చేసావా సాయంత్రం ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా, సరేనా? ఏం చెల్లి ఏదో చూతున్న కుక్కకి ఏం చూతున్నా రకంగా, ఏదో టాస్క్ చేయమంటున్నావు ఏంది? ఏం టాస్క్ అది? అన్నయ్య, మా ఫ్రెండ్ కొత్త చెప్పులు కొనుక్కుంది అన్నయ్య, అవి భలే కొన్నాయి అన్నయ్య,
కొనుక్కున్నదే కాక నా ముందు టిక్కు టిక్కు అని తిరుగుతుందన్నయ్య. అందుకని చెప్పేసి వాటిని కొరికి ముక్కలు చేయమని చెప్పానన్నయ్య. అది కానీ చేసి వచ్చింది అనుకో, సాయంత్రం పూట ఇంకో బిస్కెట్ ప్యాకెట్ మొత్తం వేస్తానని చెప్పానన్నయ్య. ఏం చెల్లి, మీ ఫ్రెండ్ కొత్త చెప్పులు కొందని వరవలేక కుక్కను పంపించి కొరకమని చెప్పావా? పెంపుడు జంతువులు ఈ రకం వాడుతుంది నువ్వే చెల్లి. అన్నయ్య నానేంటన్నయ్య నిన్ను పొద్దున ఆ రకం కొడుతున్నాడు? ఏం చేసావన్నయ్య ఇంతకీ? చెల్లి, చేలో మొక్కలేస్తానన్నా చెల్లి, అందుకే ఆ రకం కొట్టాడు నాన్న. ఏంటి చేలో మొక్కలేస్తానంటే నాన్న కొట్టాడా? ఏం మొక్కలన్నయ్య అవి? చెల్లి, ఇప్పుడు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందని గంజాయి మొక్కలేస్తానన్నా చెల్లి. ఏంటి గంజాయి మొక్కలేస్తానన్నావా? నిన్ను నాన్న కొట్టడంలో తప్పేం లేదన్నయ్య, ఇంకా 4 బాధాల్సింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.